కాశ్మీర్‌లో కాశ్మీరీలు బ్రతకడానికి వీల్లేదు. హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు వీళ్ళెవరూ బ్రతకడానికి వీల్లేదు. కేవలం ముస్లిములు మాత్రమే బ్రతకాలి. అది ముస్లిముల ప్రాంతం, ముస్లిముల దేశం అంటూ పాకిస్తాన్ భావజాలంతో కాశ్మీర్‌లో రెచ్చిపోతూ గజ్వే హిందుకు పాల్పడతా ఒక ఉన్మాదపు వ్యవస్థ నడిపినటువంటి మహిళలు కూడా ఉన్నారు. ఆ మహిళల్లో కీలకమైనటువంటిది ఆసియా అంద్రాబి. ఈవిడ గారు తన సహచరులైనటువంటి సోఫీ పెహ్మిదా, నహీదా నస్రీన్ వీళ్ళతో కలిసి అరాచకాలు చేసింది. అనేక మంది మహిళా హిందువులు, మహిళా కాశ్మీరీల ప్రాణాలు తీసింది. ఆనాడు ఏదైతే ముఫ్తీ హయాంలో జరిగినటువంటి అరాచకాల నుండి అనేక అరాచకాలకి వీళ్ళు కీలకమైనటువంటి పాత్రదారులు. ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి యువతని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు, హింసించేటటువంటి వాళ్ళు. వీళ్ళ మీదన ఇప్పుడు నేరాలు రుజువు కావడంతో ఎన్ఐఏ కోర్టు వీళ్ళకి శిక్షించే ముందు మీరేమన్నా చెప్పుకునేది ఉందా? మీలో పశ్చాత్తాపం ఏమన్నా ఉందా? అంటే పశ్చాత్తాపం ఏమీ లేదు. కాశ్మీర్ మాది. అక్కడ ఇంక వేరే వాడు బతకడానికి వీల్లేదు. కాశ్మీరీలనినో, హిందువులనినో వీళ్ళెవరు బ్రతకడానికి వీల్లేదు. మేము ఎట్లాంటి పశ్చాత్తాపడట్లేదు అని తేల్చి చెప్పారు. వాస్తవంగా అయితే అట్టంటోళ్ళని చచ్చేదాకా ఉరి తీయమని ఆదేశించాలి. కానీ కోర్టు ఆంధ్రాబీకి యావజ్జీవ కారాగార శిక్ష, అట్లాగే సోఫీ పెహ్మిదా, నహీదా నస్రీన్లకి చెరో 30 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు.